ఉదయం నుంచి ఇంతవరకు కూడా మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాము? దేవుని యొక్క సందేశము మరి మీ అందరిని ఇక్కడికి చేర్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మీ అందరి యొక్క మంచిని కోరుతూ ఉన్నాడు. మీరు సంఘములో మాతో పాటు సమానులు అనేటువంటి ఆలోచనతో, ఆ మంచి మనసుతో మన శ్రీకాకుళం మేత్రాసన కాపరి మేపరి అయినటువంటి మహాఘనత వహించిన శ్రీ శ్రీ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారు మిమ్మల్ని అందరిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడతాడు. తండ్రి గారిని సావధానంగా మన మధ్యకు ఆహ్వానిస్తూ తండ్రి గారిని అభినందిస్తాం. మీరందరూ చాలా అందంగా ఉన్నారు. ఈరోజు ఇంకా చాలా అందంగా ఉన్నారు. మీ నెత్తి మీద ఆ టోపీ పెట్టుకునేసరికి ఇంకా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. మీ మనసులు కూడా మీకంటే, మీరు కనిపించేదానికంటే ఇంకా అందంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఈ క్రిస్మస్ పండుగ ఈరోజు మీతో కలిసి జరుపుకోవటం అనేది మేము ఏనాడో చేసుకున్నటువంటి ఒక పుణ్యఫలం అని నేను అనుకుంటున్నాను. ఇది అందరికీ దొరికేటటువంటి భాగ్యం కాదు, అందరూ చేసుకునేటటువంటి ఇది కాదు. ఈరోజు నాడు మీ అందరితోని కలిసి ఇక్కడ చేసుకునేటిది చాలా ముఖ్యమైనటువంటిది. మా శ్రీకాకుళం మేత్రాసన చరిత్రలో ఈరోజు నాడు ఒక నూతన అధ్యాయాన్ని మీరు మొదలుపెట్టారు. ఈ నూతన అధ్యాయం ఇంకా ముందుకు సాగాలి, అది ఇంకా ఎన్నో అధ్యాయాలుగా మారాలి అని నేను కోరుకుంటూ, ఈ క్రిస్మస్ పండుగ అంటే ముఖ్యంగా బహుమతుల పండుగ అని అంటాం. బహుమతుల పండుగ ఎందుకు బహుమతుల పండుగ అని అంటే, యేసు ప్రభు అంటే మీ అందరికి తెలుసు కదా, తెలుసా? అందరికి తెలుసు. యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు అని మేమందరం నమ్ముతాం. అయితే దేవుడు మన కోసమై యేసు ప్రభుని ఈ లోకానికి ఒక బహుమతిగా పంపించారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎలాగైతే నా యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి మీకోసమై పంపించాను, అదే రకంగా మీరు కూడా ఒకరికొకరు బహుమతిగా మారండి, బహుమతులు ఇచ్చుకోండి, మీ యొక్క ప్రేమని మీరు పంచుకోండి అని యేసు ప్రభు ఈరోజు చెప్తున్నాడు. అందుకనే చాలా ఆటలు ఆడిచ్చారు సిస్టర్ అమిత గారు. తర్వాత పాటలు పాడాము. మీకు ఈ డాన్సులు నచ్చాయా? వెరీ గుడ్. తర్వాత అక్కడ మీకు ఆ స్కిట్ అర్థమైందా? డ్రామా అర్థమైంది. ఈసారి వచ్చినప్పుడు మీరు కూడా ఒక డ్రామా, ఒక స్కిట్, ఒక డాన్స్ వేశారా? ఈరోజు వేయలేదు కదా? వేశారా? నేను రాలేదు అయితే. ఓకే, లాస్ట్ కంక్లూడింగ్ డాన్స్. ఓకే, చాలా సంతోషం. ఈరోజు నాడు మరి నాతో కలిసి సిస్టర్ అమిత గారు మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థని స్థాపించారు. నేను ఈ యొక్క ప్రోగ్రాం చేయాలి అని అనుకున్నప్పుడు సిస్టర్ గారిని కన్సల్ట్ చేయగానే, ఇట్లాగా ఎక్కడెక్కడి నుండో వస్తారు వాళ్ళందరికీ, అంటే పర్వాలేదు, మీరేం కంగారు పడొద్దు, వాళ్ళకి బస్ ఛార్జీలు, ట్రైన్ ఛార్జీలు ఏమున్నా కానీ ఇవ్వండి అని చెప్పాను. చాలా సంతోషం. ఈరోజు కలిసి క్రిస్మస్ పండుగ అన్నీ చాలా రోజు ఏదో సెమీ క్రిస్మస్ చేసుకుంటూనే ఉన్నాము, కానీ ఈరోజు మీతో చేసుకునేటటువంటి క్రిస్మస్ పండుగ మాత్రము చాలా చాలా విలువైనది, లెక్క కట్టలేనిది, మా ఆనందానికి అవధులు లేనటువంటిది. దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు నాడు మరి ఫాదర్ గారు రాసినటువంటి ప్రాజెక్టు వల్ల మనకి నిధులు దొరకటం వల్ల మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇంకా ఇటువంటి నిధులు దొరికితే ఇంకా ఎన్నోసార్లు మీతోని మేము క్రిస్మస్ పండుగ చేసుకోవాలి, ఇంకా అన్ని పండుగలు చేసుకోవాలి. దసరా చేసుకోవచ్చు, క్రిస్మస్ చేసుకోవచ్చు, సంక్రాంతి చేసుకోవచ్చు, మీకు డబ్బులు ఉంటాయి. ఈరోజు నాడు
నాతో పాటు కలిసి పనిచేసేటటువంటి సిస్టర్ గారికి, ఫాదర్ సగలి ప్రవీణ్ ఫాదర్ గారికి, స్లీవరాజ్ ఫాదర్ గారికి, ఫాదర్ జోసెఫ్ గారికి, ఫాదర్ విజయ్ చంద్ర గారికి, ఫాదర్ చల్లా డేవిడ్ గారికి, ఇంకా ఇక్కడ డీకన్ బ్రదర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ అందరి తరపున, మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ మరి ఒక్కసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ, మెర్రీ మెర్రీ, హ్యాపీ హ్యాపీ, మెర్రీ మెర్రీ. వెరీ గుడ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. బాగున్నారా? మంచిగా ఉన్నారా? సూపర్, గుడ్. సో తండ్రి గారు మాట్లాడే ముందు మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఎక్కడున్నారు? ఇక్కడంటే ఎక్కడ? మరేగిరి పాస్టల్ సెంటర్, ఓకే. శ్రీకాకుళం మేత్రాసనంలో, సరేనా? ఓకే. ఈ ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ జరుపుకునేదానికి 2018వ సంవత్సరం నుంచి బహుశా జూన్ మాసం వరకు కూడా నేను ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా మేత్రాసనాలలో ఉన్నటువంటి గ్రామాలకు, విచారణలకు, కొన్ని ప్రాంతాలకు వెళుతూ ఉంటే ట్రైన్లో కావచ్చు, బస్సులో కావచ్చు, సో ఈ విధంగా నేను ప్రయాణిస్తూ ఉండగా చాలా సందర్భాలలో ట్రైన్ మార్గంలో, ట్రైన్లో కానీ, బస్సులో కానీ, అక్కడక్కడ సిటీలో కానీ, కొన్ని గ్రామాలలో కానీ, బస్సులలో కానీ, కార్లలో కానీ వెళ్ళినప్పుడు చాలా సందర్భం మిమ్మల్ని చూసేవాడిని, చూస్తూ ఉంటానన్నమాట. మీరు ఆ విధంగా ఉంటే బాధ అనిపించేది. అదేవిధంగా దేవుని యొక్క సృష్టి చాలా పవిత్రమైనది, చాలా పవిత్రమైనది, రహస్యమైనది. మనం ఈ సృష్టిని వర్ణించడానికి వర్ణనాతీతం, కరెక్ట్ కదా? మరి దేవుడు పవిత్రమైనటువంటి ఈ యొక్క భూమి మీద ఈ సృష్టిని అంత అందముగా, సుందరముగా, పవిత్రంగా సృష్టించాడు. ఈ సృష్టిలో మనం అందరము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, మహిమపరుస్తూ ఉన్నాము. మీ రూపంలో మీరు, మా రూపంలో మేము. కాబట్టి మనమందరము కూడా మనమందరము కూడా సమానత్వాన్ని, సమానులుగా జీవిస్తూ ఉన్నాము ఈ భూమి మీద. కానీ దేవుని దృష్టిలో మనమందరం కూడా దేవుని బిడ్డలమే. సో ఈ విధంగా నేను ఆలోచిస్తూ ఉంటే పోయిన ఏప్రిల్ మాసంలో ఆఫీసులో కూర్చొని ఒక ప్రాజెక్ట్ రాయాలనుకుంటూ ఉన్నాను. చూసినప్పుడు ఈ యువకులు చాలామంది కూడా ఈ రోజులలో న్యూస్ పేపర్లో చదువుతూ ఉన్నాను. తర్వాత ప్రయాణించేటప్పుడు నా పక్కన కూర్చుండే వాళ్ళు కావచ్చు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని చూసినప్పుడు ఒక హేళనగా మాట్లాడము, విజిల్ కొట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కథోలిక యువకులకు ఒక అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రాజెక్ట్ రాశాను. దేవుని దయ అది సక్సెస్ అయింది. జర్మనీ దేశంలో బ్యాంబర్గ్ అనేటువంటి మేత్రాసనము మనకు ముందుకొచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది యువకులకు మీ గురించి అవగాహన కల్పించాలనే అంశం మీద మేము తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రోగ్రాము, రాయలసీమలో ఒక ప్రోగ్రాము, ఈ ఆంధ్రాలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి సంసిద్ధులమయ్యాము. దానికి యువత విభాగానికి అధ్యక్షుడైనటువంటి మహాగణ శ్రీ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారు, శ్రీకాకుళానికి తండ్రి గారు, తర్వాత యువత విభాగానికి అధ్యక్షులుగా ప్రధాన పాత్ర పోషిస్తూ ఆ సందర్భంలో ఈరోజు ఈ ప్రోగ్రాము మొట్టమొదటగా మీకు ఏర్పాటు చేసి డిసెంబర్ మాసంలో ఉంటున్నాం. కాబట్టి ఈ మేత్రాసనానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ, ఈ డిసెంబర్ మాసం అంటే కథోలిక తిరుసభకు సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి లోకరక్షకుడు యేసు ప్రభు జన్మించాడు. ఆయన యొక్క ప్రేమను మీతో కూడా పంచుకోవాలనే ఆలోచనతో తండ్రి గారు ఈరోజు మీ అందరిని పిలిపించి ఆ ప్రేమకు చిహ్నంగా ఆ చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అందించడానికి మన తండ్రి గారు ముందు ఉంటున్నారు. కాబట్టి తండ్రి గారు మనతో మాట్లాడతారు. ఈ ప్రోగ్రామును మా కథోలిక యువకులకు మీ గురించి అవగాహన కల్పించడానికి
రాయలసీమ ప్రాంతంలోను తెలంగాణ ప్రాంతంలోను ఈ 2 ప్రోగ్రాంలు కూడా మేము కార్యక్రమాలను గుర్తించి వారికి యువతి యువకులకు ఈ సంఘంలో ఉన్నటువంటి మీ అందరి గురించి కూడా మిమ్మల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, మీ పట్ల ఎలా ప్రవర్తించాలి అనేటువంటి అంశాలు కూడా మా యువతి యువకులతో మేము పెద్దలం, మా యొక్క ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కథోలిక పీఠాధిపతులు, మరి ముఖ్యంగా ఈ యువతా కమిషన్ అధ్యక్షుడైనటువంటి రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారు కూడా ఈ అంశాల మీద చర్చించి మేము రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాట మీ అందరికి ఇస్తూ తండ్రి గారికి అప్పచెప్తున్నాను. Thank you, Father Praveen. Now I invite Father Arlagada Joseph to say a few words. ఫాదర్ ఆర్లగడ్డ జోసఫ్ స్వాముల వారు నల్గొండ మేత్రాసనానికి చెందినటువంటి గురువులు. గత 7 సంవత్సరాలు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగు కథోలిక పీఠాధిపతుల మండలి సమైక్యకు డిప్యూటీ సెక్రటరీగా పనిచేశాడు. ఇప్పుడు నల్గొండ మేత్రాసనంలో ఒక విచారణ గురువులు ఉన్నారు. మరి గురుత్వములో పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, చాలా తెలివిపరుడు, మంచి సింగరు, తర్వాత మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఉండడము మనందరికీ ఎంతో సంతోషదాయకము. మరి తండ్రి గారి తరపున, యువత విభాగము తరపున, మీ అందరి తరపున మన గురువారు అయినటువంటి గురుశ్రీ ఆర్లగడ్డ జోసఫ్ స్వాముల వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మేము మీ గురించి కొన్ని మాటలు మాట్లాడమని ఫాదర్ గారిని కోరుతూ ఉన్నాను. ముందుగా మన యువత విభాగానికి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మన ఫాదర్ ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వారి ఆహ్వానానికి. ఆ విధంగానే మన రాయరాల తండ్రి గారు, మరి ఆ విధంగానే మిమ్మల్ని ఇక్కడ కూడా చేర్చి మీ సేవలు తన జీవితాన్ని తరింప చేసుకుంటున్నటువంటి సిస్టర్ అమిత గారిని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంలో ఈ రోజున ఇక్కడ ఉండటం చాలా సంతోషం అనిపిస్తుంది, ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే మరి మీలాంటి వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని ఆప్యాయతంగా పలకరించి మిమ్మల్ని సంతోషపరిచి ఉత్సాహపరిచి మీ జీవితాలకు అర్థాన్ని కల్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఈ మొట్టమొదటిగా నేను ఈ సమావేశాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందుకనే మొట్టమొదటి తండ్రి గారిని, సిస్టర్ అమిత గారిని, తర్వాత ఫాదర్ ప్రవీణ్ గారిని, ఈ మేత్రాసన పనులు నిర్వర్తిస్తున్న సెక్రటరీ గారు మరి విజయ్ చంద్ర గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మేము ఇక్కడ కూడా చేర్చినందుకు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం ఉన్నది. దేవుడు మనల్ని మనం ఇష్టం వచ్చిన రీతిగా మనం ప్రేమించుకుంటూ, స్నేహించుకుంటూ, లేకపోతే మనం ద్వేషించుకుంటూ, అసమానతలు, వర్గ విభేదాలుండి మనం కొట్లాడుకున్న టైంలో దేవుడు మనం ఒకరినొకరిని ఎలా ప్రేమించుకోవాలి, సహకరించుకోవాలి, చేరదీసుకోవాలి, మనమందరం కుటుంబంగా ఎలా జీవించాలని మనకు నేర్పటానికి ఆయనే మనిషిగా జన్మించి యేసు ప్రభువుగా మన మధ్య వచ్చి అసమానతలు లేకుండా, జాతి, మత, కుల, వర్గ తేడాలు లేకుండా, మరి ఆడామగ తేడాలు లేకుండా అందరిని కూడా మనం ఎలా దగ్గర తీసుకొని స్నేహించి ప్రేమించవచ్చు అని తన జీవితం ద్వారా 3 సంవత్సరాల జీవితం ద్వారా మనకు నేర్పించి ఉన్నాడు. ఈ కథోలిక క్రైస్తవ సమాజము, పీఠాధిపతులు, గురువులు, మరి ఈ మఠవాసులైనటువంటి మేమందరం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాము. దేవుడు అందరి వాడు, అందరూ దేవుని బిడ్డలు. దేవుడు మేము అందరినీ కూడా ఒకే సమానమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడన్న సందేశాన్ని మీకు చేరవేయటానికి ఇలాంటి సమావేశాలు నిర్వర్తిస్తున్నాము. మరి యువకులైనటువంటి మన పీఠాధిపతి తండ్రి గారు, ఆ విధంగా యువకులైనటువంటి సిస్టర్ గారు, మరి ఇంకా చలాకీగా ఉన్నటువంటి మన ప్రవీణ్ ఫాదర్ గారు అందరూ కూడా మరి ఇక్కడ యువకులను చేర్చి చక్కటి ఇక్కడ ఉన్నటువంటి యువకులు శ్రీకాకుళం మేత్రాసన యువకుల విభాగం చక్కటి నాట్యంతోటి, చిన్న డ్రామాతోటి ఆనందపరిచినందుకు ప్రత్యేకంగా అందరికి కూడా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. ఆ యేసు ప్రభు జన్మించినప్పుడు దేవదూతలు ఒక పాట పాడారు. భూలోకంలో మంచి మనసు ఎవరికి ఉంటుందో వాళ్ళకందరికి కూడా దేవుడు శాంతి సమాధానం ఇవ్వాలని. మంచి మనసు ఉన్న ప్రతి దగ్గర దేవుడు ఉంటాడు. దేవుడు వచ్చింది అందరినీ రక్షించటానికి. ఒక వర్గం కాదు, ఒక జాతి కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక జెండర్ కాదు,
అందరికీ కూడా దేవుడు అందరినీ కాపాడటానికి వచ్చాడు. మనం ఈ సందర్భంలో మీరు ప్రత్యేకంగా ఏమాత్రం అధైర్యపడకుండా, సమాజంలో సిగ్గుపడకుండా, బాధపడకుండా, లేకపోతే వెసులుబాటుతనం లేదు అని ఇబ్బందులు పడకుండా గుర్తించుకొని గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా చెప్పవలసింది ఏంటంటే, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మేము కూడా దేవుని బిడ్డలమే, మేము దేవుని బిడ్డలుగా మా పనులు మేము చేసుకుంటున్నాము, మేము దేవుడిని నమ్ముతున్నాము, దేవుడు మా అండనున్నాడు, మాకు చాలు, మేము ఎవరికి కూడా మా జీవితంలో భయపడిన అవసరం లేదనేటువంటి ధైర్యంగా మీరు జీవించాలి. ఆ విధంగా మీకు అభయాన్ని ఇవ్వటానికి మన రాయరాల తండ్రి గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సిస్టర్ అమిత గారు, ప్రవీణ్ గారు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ పాస్టల్ సెంటర్ డైరెక్టర్ గారిని, మరి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఈ క్రీస్తు జయంతి పండుగ సందర్భం దేవుడు మనలందరినీ కూడా ప్రేమిస్తున్నాడు, ముఖ్యంగా నన్ను ప్రేమిస్తున్నాడు అన్న భావనతో మనము ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి. ఆ భావనతోటే పండుగ జరుపుకోవాలి, ఆ ఆలోచనతోటే జీవించాలి, ధైర్యంగా నిబ్బరంగా మన జీవితాలు ముందుకు కొనసాగించుకోవాలి. ఆ బాలయేసు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి రాబోయే సంవత్సరంలో మీరు మరింత ధైర్యంగా ముందుకు వచ్చి మీ జీవితాన్ని మీరు సంతోషంగా ఆనందంగా కొనసాగించడానికి అన్ని అవకాశాలు వినియోగించుకొని జీవితంలో ముందుకు రావాలని ఆశిస్తూ ఆ దేవదేవుని కృప మీ మీద ఉండాలని మనసారా కోరుతున్నాను. మీకు అందరికీ ధన్యవాదాలు. తండ్రి గారు మనందరిని ఉద్దేశించి మంచిగా మాట్లాడి మనకు ప్రోత్సాహాన్ని కల్పించారు. అదేవిధంగా దైవ ఆశీర్వాదాలు అందించినందుకు మనందరి తరపున తండ్రి గారికి వందనాలు చెల్లించుదామా? మీరందరూ యూతే కదా, యూత్ క్లబ్ సరేనా? 1 2 1 2 3 1 2. గుడ్, థ్యాంక్ యూ. సో మన మధ్యలో ఒక ఫాదర్ ఉన్నాడు. ఈ ఫాదర్ గారి పేరు స్లేవరాజు. సలేసిన సభకు చెందినటువంటి గురువులు, కానీ గత 6 మాసాల నుంచి శ్రీకాకుళం మేత్రాసనంలో యువత డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. మీ గురించి మీరు వస్తున్నారని తెలిసిన తర్వాత ఈరోజు ఉదయం కానీ నిన్న రాత్రి కానీ మేము కొన్ని అంశాలు చర్చించుకుంటూ ఉంటే చాలా విషయాలు నాకు కూడా తెలియజేసినటువంటి గురువు మన మధ్యలో ఉన్నాడు. అదేవిధంగా స్వామి నెల్లూరు మేత్రాసనంలో ఒంగోలులో పనిచేసేటప్పుడు అవి స్వామి చెప్తాడు, కొద్దిగా అనుభవం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీ మధ్యకు ఒక పవిత్రమైనటువంటి మరి అనుభవంతో కలిగినటువంటి ఒక సందేశాన్ని ఇవ్వమని గురు శ్రీ స్లేవరాజు స్వాముల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మీలో నాకు నచ్చేది ఓపెన్గా మాట్లాడటం. నా గొంతు బాగాలేదు, కొద్దిగా ఏమనుకోవద్దు. ఒక జరిగిన సంఘటన చెప్తాను, మీకు బాధ కలిగినా సంతోషం కలిగినా పాజిటివ్గా తీసుకోండి. జనరల్గా ట్రాన్స్జెండర్స్ అంటే అందరికి భయం, అవునా కదా? జనరల్గా మాట్లాడదాం ఓపెన్గా, అందరికి కూడా భయం. అందులో నేను ఒకనే. అయితే ఎప్పుడు ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఏదో ఒక భయం, తెలియని భయం. నేను ఒకరోజు ఒంగోలు నుంచి హైదరాబాద్కి ప్రయాణం చేయాల. సడన్గా ప్రోగ్రాం పడ్డది. ఎప్పుడు రిజర్వేషన్తో వెళ్తుంటాను, ఆ రోజు సడన్గా ప్రోగ్రాం కాబట్టి రిజర్వేషన్ అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఇక ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ ట్రైను హౌరా నుంచి వస్తుంది అనుకుంటా. అది మొత్తం హిందీ బెల్ట్, తెలుగు ఎవరు కూడా మాట్లాడటం లేదు. అయితే అక్కడ ఉన్న ఒక ట్రాన్స్జెండర్ ఉంది. నేను లోపలికి వెళ్ళగానే నా పక్కనే ఉంది. భయపడ్డా, అమ్మో నేను ఇక్కడే ఉన్నానా అన్న ఫీలింగ్ కలిగింది. ఏదో తెలియని ఒక ఆందోళన, భయం అంత అలా కాదు, ఏదో ఒకటి. నన్ను గమనించింది. ఒక 5 నిమిషాలు గమనించి ఒకటి అన్నది, కూర్చోండి అంది. నీకే ప్లేస్ లేదు, మనకెక్కడికి ప్లేస్ ఇస్తారన్నా. హిందీలో ధూమ్ ధామ్ చేసి పడేసి అందరు నాకు నెట్టు పడేసి కూర్చోండి అని నా పక్కనే కూర్చోబెట్టుకుంది. అందరిని కూడా హిందీలో చెప్పేసి జరగండి అని నాకు ప్లేస్ ఇచ్చి
తను కూడా కూర్చున్నది. నేను అడిగాను, మీకు నేను తెలుసు అంటే తెలియదండి, మీరు చాలాసేపు నిలబడ్డారు, కానీ వీళ్ళు మంచిగా చెప్తే వినరు, అందుకే అట్లా చెప్పానని తెలుగులో చెప్పిన వాళ్ళకి తెలుగు అర్థం కాదు కాబట్టి. ఆ చిన్న ఎక్స్పీరియన్స్ మీరంటే చాలా అమితమైన ప్రేమ, మీరంటే అదొక రెస్పెక్ట్ నాకు అప్పటి నుంచి. ఒకసారి నేను ఒంగోలులో 5 సంవత్సరాలు ఉన్నాను. ఒక అతను వచ్చి, ఫాదర్ ట్రాన్స్జెండర్స్కి ఇక్కడ ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాము, కొద్దిగా ప్లేస్ ఫుడ్ ఇస్తారని అడిగిండు. అక్కడున్న గురువులు, ఇది జరిగింది 5 సంవత్సరాల క్రితం, మా డాన్ బోస్కోలో ఎప్పుడు కూడా ఇలాంటిది లేదు, వద్దులే ఫాదర్స్ లేవన్నారు. కానీ ఆ గురువుతో నేను మాట్లాడి ఒప్పించి దాదాపు 3 రోజులు 300 చిల్లరే ఉన్నారు ట్రాన్స్జెండర్స్కి, మా ప్రాంతంలో ప్లేస్ ఇచ్చి వారికి భోజనాన్ని పెట్టినాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఒక్కరు సహాయం చేస్తే చాలు, మీ మీద ఉన్న ఇంప్రెషన్ అంతా కూడా మారిపోయింది. నేను బైబుల్ ఇందాక అనిపించి, చాలామంది దేవుని వాక్యాలతో పాట పాడుతుంటే నేను బైబుల్ గ్రంథాన్ని చూసినాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనము మీరు ఎప్పుడైనా చదువుకోండి. యేసు ప్రభువు 2 సంవత్సరాల క్రితమే చెప్పిండు, 2000 సంవత్సరాల క్రితమే చెప్పిండు. ఏం తెలుసా? 3 రకాల ట్రాన్స్జెండర్స్. ఒకరు బాహ్యముగా జన్మిస్తే, 2 మనుషులు చేసిన వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలుసు, 3వది దేవుని రాజ్యము కోసం అన్నారు. 3 రకాల ట్రాన్స్జెండర్స్ మీలో నేను చూసినాను. కొంతమంది పుట్టుకతో జన్మించిన వారు, కొంతమంది మనుషులు చేసిన వారు, 3వ రకం నేను యూట్యూబ్ చూస్తుంటే ఒక ట్రాన్స్జెండర్ ఇతర దేశాలకు కూడా దేవుని వాక్యాన్ని తీసుకొని పోయింది. నేను అప్పుడు అనిపించింది, నిజంగా ఒకసారి క్లాప్స్ కట్టు మీ అందరికీ. నేను అనుకున్నాను, ఒక్కసారి మీరు దేవుని చేయబట్టుకుంటే, ఒక్కసారి దేవుని చేయి మీరు పట్టుకుంటే, మాకంటే మీరు ఎక్కువగా దేవుని దగ్గరికి తీసుకునే రాగా సత్తా, దమ్ము, ధైర్యాలు మీకున్నాయి. కాబట్టి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని, ఎప్పుడైనా సిస్టర్ అమిత ఎక్కువగా మేము వాట్సాప్లో ఫాలో అవుతుంటాం, ఎందుకంటే సేమ్ డయాసిస్. తనకు పర్సనల్ కూడా చెప్పాను, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ జాబ్. 2000 సంవత్సరాల క్రితమే ప్రభు మాట్లాడిన ఆ వచనాలను మరి ఆమెకి ఎలా ఇన్స్పిరేషన్ అయిందో నాకు తెలియదు, కానీ మరి మా మేత్రాసనంలో మొదటిసారిగా తండ్రి గారి ఆధ్వర్యంలో ఇలాంటి గొప్ప సెమీ క్రిస్మస్ జరగదు. ఇది మొదటిసారి కాబట్టి మా ప్రియతమ తండ్రి గారికి, సిస్టర్కి చప్పట్లతో ఇంకా ఎన్నో ప్రోగ్రాములు చేయాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని ఇంత చిన్న అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. ఫాదర్ గారు అప్పుడప్పుడు జాబ్ మేళా పెడుతూ ఉంటారు, 2 ఫాదర్స్. మీలో చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగం కావలసిన వాళ్ళకి మీరు సిస్టర్ గారికి రెజ్యూమ్స్ ఇచ్చినట్లయితే, ఫాదర్ గారికి తెలిసినటువంటి కంపెనీలలో కానీ ఇంకెక్కడైనా కానీ మీకు ఉద్యోగాలు చూడటానికి ఫాదర్స్ తయారుగా ఉన్నారు. అందుకని భయపడకుండా మీ యొక్క రెజ్యూమ్స్ సిస్టర్ గారికి పంపిస్తే సిస్టర్ గారు పంపిస్తారు. మేము చూస్తాం. ఈసారి జాబ్ మేళా పెట్టినప్పుడు మీరు తప్పకుండా వచ్చినట్లయితే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం మీకు వస్తుందని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు టైం అయిపోయింది, చాలా 2 దాటింది. అందరికి ఆకలి అవుతుందా కొద్దిగా? మరి ఆకలి అందరికి అవుతుంది. ఎస్, వెరీ గుడ్. సో మీ అందరిని ఉద్దేశించి ప్రేమతో మన తండ్రి గారు మీకోసము కొన్ని గిఫ్ట్స్ తెచ్చి ఉన్నారు. కాబట్టి ఆ గిఫ్ట్స్ అందించడానికి మన తండ్రి గారు సిద్ధంగా ఉన్నారు, పెద్దలు సిద్ధంగా ఉన్నారు. మరి సిస్టర్ అమిత గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను నేను చేయమని. Second prize goes to Renu
ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం శుభదినం తార వెలసింది నింగిలో లోకపు నిశారాత్రిలో Fourth prize goes to Ritika. ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం శుభదినం Rangoli winner. First prize goes to Prabha. మహోన్నతమున దేవునికి మహిమా. Second prize goes to మంచి Shila. మనసున్న వారికి సమాధానము మహోన్నతమున దేవునికి మహిమా. మంచి మనసున్న వారికి సమాధానము హోసన్న 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 Third prize goes to Tikila. హోసన్న 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 అని పాడిరి దూతలు ఆనాడు. పాడుదా నేడు ఆగానాలతో Fourth prize అని goes to పాడిరి Shriya. దూతలు ఆనాడు. పాడుదా నేడు ఆగానాలతో శుభగానాలతో ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం శుభదినం బెలూన్ బ్రేకింగ్ లో రెండు గ్రూపులు ఫస్ట్ వచ్చాయని చెప్పాను కదా. ఫస్ట్ గ్రూప్ నుంచి ఫస్ట్ గ్రూప్ ఏదో ఒక గ్రూప్ వచ్చేది. ఒక సైడ్ గ్రూప్ ఆనంద కేకలు వేయుదాం. ఇక్కడ వరుసగా ఉంచాం పైన స్టేజ్ మీద. హోసన్న 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 ఆలగడ్డ జోసఫ్ సభ వారు హోసన్న ఉదయించెను ప్రభు యేసు ఉదయించెను ప్రభు యేసు. యాజకుడు విమోచకుడు పాప విమోచకుడు పాప విమోచకుడు ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం కింది దిగండి కొంతమంది. శుభదినం తార వెలసింది నింగిలో మీరు కూడా నిలబడితే మంచిదేమో అక్కడ. లోకపు నిశారాత్రిలో ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం 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 సిస్టర్ మ్యామ్ అమిత ఆల్సో ప్లీజ్ బి హియర్. ఉజ్వల చరితుడు యేసునాథుని. మిగతా వాళ్ళు క్లాప్స్ కొట్టచ్చు కదా, వాళ్ళ కోసం చప్పట్లు కొడదాం, వాళ్ళ కోసం చప్పట్లు. ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం శుభదినం తార వెలసింది నింగిలో లోకపు నిశారాత్రిలో ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం శుభదినం
విజయచంద్ర వస్తావు విజయచంద్ర. మహోన్నతమున దేవునికి మహిమా, మంచి మనసున్న వారికి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమా, మంచి మనసున్న వారికి సమాధానము. హోసన్న 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 అని పాడిరి దూతలు ఆనాడు. పాడుదా నేడు ఆగానాలతో, అని పాడిరి దూతలు ఆనాడు. పాడుదా నేడు ఆగానాలతో, శుభగానాలతో. ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం, శుభదినం శుభదినం. మొత్తం చూస్తా హలో. పరవశము మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము ప్రతి స్త్రీ కూడా ఏం ధరించాలి? చీర కదా. చీర కట్టుకుంటే ఆ స్త్రీ అందంగా ఉంటుంది, చూసడానికి ఇష్టంగా ఉంటుంది కదా. సో ఆ ఆలోచనతోనే భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని పోగొట్టుకోకుండా మీరు మంచిగా ఉండాలని చెప్పేసి తండ్రి గారి ప్రేమతో మీ అందరికీ శారీస్ తెచ్చాడు. క్రిస్మస్ గిఫ్ట్ గా మీ అందరికీ శారీస్ తీసుకొచ్చాడు. కాబట్టి మీరు లైన్ గా ఒక్కొక్క నిలబడి తండ్రి గారి చేతులు స్వీకరించి మీరు వెళ్ళి మీ చైర్లో కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం, శుభదినం శుభదినం. తార వెలసింది నింగిలో, లోకపు నిశారాత్రిలో. ఫాస్ట్ కమ్ వన్ బై వన్. ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం, శుభదినం శుభదినం శుభదినం. ఉజ్వల వన్ బై వన్ ఫాస్ట్. యేసునాథుని జన్మదినం, శుభదినం. ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం, శుభదినం శుభదినం. తార వెలసింది నింగిలో, లోకపు నిశారాత్రిలో. ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం, శుభదినం శుభదినం. మహోన్నతమున దేవునికి మహిమా, మంచి మనసున్న వారికి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమా, మంచి మనసున్న వారికి సమాధానము. హోసన్న 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 హోసన్న
నేడు ఆగానాలతో శుభగానాలతో ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం శుభదినం పరవశముందుచు పాడుదా ఆనంద కేకలు వేయుదా పరవశముందుచు పాడుదా ఆనంద కేకలు వేయుదా హోసన్న 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 ఉదయించెను ప్రభు యేసు ఉదయించెను ప్రభు యేసు యాజకుడు విమోచకుడు పాప విమోచకుడు పాప విమోచకుడు ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం శుభదినం తార వెలసింది నింగిలో లోకపు నిశారాత్రిలో ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం 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 ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం ఉజ్వల చరితుడు యేసునాథుని జన్మదినం శుభదినం ఉన్నారు పులిమెట్ల అమిత సిస్టర్ గారికి. తర్వాత మీకు కూడా అమ్మా, మీరందరూ కూడా ముందుకు రండి. సిస్టర్ అమిత పులిమెట్ల గారికి తండ్రి గారు మా ఇంటికి వచ్చింది. ఆడపడుచుకు ఒక మీరు మీ పేరు నాకు తెలియదు, ప్లీజ్ డూ కమ్. థ్యాంక్ యూ మై లార్డ్. సో ఈ ప్రోగ్రాం జరగడానికి తండ్రి గారు ఈ ఆర్గనైజ్ చేయడానికి సిస్టర్ పులిమెట్ల అమిత గారిని సంప్రదించారు. సిస్టర్ గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కావలసినటువంటి బహుమతులు కూడా సిస్టర్ గారే కొని ఉన్నారు. మరి ఈ యొక్క సహకారాన్ని సహాయాన్ని మాకును మీకును అందించినటువంటి రెవరెండ్ సిస్టర్ పులిమెట్ల అమిత సిస్టర్ గారికి మా తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మనందరికీ తెలిసిన విధంగా మన జ్ఞాన తండ్రి, మన శ్రీకాకుళం మేత్రాసన కాపరి మేపరైనటువంటి మహాఘనత వహించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత ఈరోజు మనతో పాటు ఉండి మనందరూ ఆశీర్వదించి అమూల్యమైనటువంటి మాటలు చెప్పి ప్రోత్సహించినటువంటి గురుశ్రీ ఆళ్లగడ్డ జోసఫ్ స్వాముల వారు, నల్గొండ మేత్రాసన గురువు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా శ్రీకాకుళం మేత్రాసనకి యువత డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి గురుశ్రీ శ్రీవరాజ స్వాముల వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ మీడియా ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం అంతా కూడా
అన్ని రాష్ట్రాలకు అన్ని దేశాలకు కూడా వెళ్తూ ఉంది. దాని వెనక ముందుండి నడిపిస్తున్నటువంటి గురుశ్రీ మన శ్రీకాకుళం మేత్రాసనం సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి విజయచంద్ర స్వాముల వారికి కూడా మా తరపున మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇక్కడ డీకన్ బ్రదర్ ఉంటూ ఉన్నాడు. డీకన్ బ్రదర్ కూడా మనకు సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు. తొందరలో గురువు అవుతున్నాడు కాబట్టి బ్రదర్ కోసం ప్రార్థిస్తాం. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మీ మధ్యలో నిలబడినటువంటి ఒక అన్నయ్య మరి సోమేష్ కూడా ఇక్కడ ఉంటూ ఉన్నాడు. మరి శ్రీకాకుళం మేత్రాసనంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చాలా విధంగా మనకు సహకారం అందిస్తూ ఉన్నాడు. ఈరోజు మనతో ఉంటున్నాడు. ఆ అన్నయ్యకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. చిన్న ప్రార్థన. మరి అందరికి చెప్పిండు గురుశ్రీ సగిలి ప్రవీణ్. చప్పట్లు కొడదామా గట్టిగా గట్టిగా గట్టిగా. ఇంకొకటి ఏంటంటే గురువర్యులు ఫాదర్ జేమ్స్ అడ్మినిస్ట్రేటర్. ఈ ప్రోగ్రాం అయిపోగానే మనకు భోజనాలు చేసేది ఆ ఫాదరే. ఫాదరు కాళ్ళకి చక్రాలు కట్టుకుంటాడు రన్నింగ్ చేయడానికి పని కోసం. మరి వాళ్ళ కోసం చప్పట్లు కొడదామా గురువర్యులకి. అదేవిధంగా సిస్టర్స్తో పాటు వచ్చిన ఆ ముగ్గురు స్టాఫ్ కూడా పొద్దున్నుంచి వస్తున్నాను. నలుగురు కూడా వారు ఎంతగానో కష్టపడుతున్నారు. ఉదయం నుంచి కూడా మీకోసము మీకు ఒక దేవుని పరిచయాన్ని చేయడానికి వారు చేసిన ప్రయత్నం కూడా వారిని దీవించాలని చప్పట్లతో వారిని కూడా మన సంతోషాన్ని వ్యక్తపరుస్తాము. ఇప్పుడు మనందరిని ఉద్దేశించి ఒక చిన్న ప్రార్థన చేయమని ఆళ్ళగడ్డ జోసెఫ్ స్వామి వారిని కోరుతూ ఉన్నాను. తర్వాత చివరి ఆశీర్వాదం మన తండ్రి గారు మనకిస్తారు. సర్వంతర్యామి సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, ఈ సృష్టిని చాలా అందంగా సృష్టించి మనిషిని అంతకన్నా అందంగా కలిగి చేస్తున్నాము. మీకు వందనములు, స్తోత్రములు. అంత మాత్రమే కాకుండా మీ కుమారుని ఈ లోకానికి పంపి మమ్మల్ని అందరినీ ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకునే విధంగా మాకు నేర్పించడానికి సహాయపడినందుకు మీ కృతజ్ఞతలు. ఈనాడు ఇక్కడ చేరినటువంటి బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఆశీర్వదించి రాబోయేటువంటి నీ కుమారుని యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటూ మేము ఒకరికి ఒకరు ఒక కానుకగా బహుమతిగా ఉండేలాగున మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, మేమందరం కూడా తిరిగి మా ప్రాంతాలకు సురక్షితంగా వెళ్ళినట్టు ఆశీర్వదించమని మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఒక్కసారి అందరూ ముందుకు వచ్చేయండి, గ్రూప్ ఫోటో తీసుకుందాము. కొంతమంది స్టేజ్ మీద, కొంతమంది ఇక్కడ ఇట్లా వరుసగా నుంచోండి.